కాయగూరల కోసం ఆ కుటుంబ సభ్యులు మార్కెట్కి వెళ్లరు. మెట్లెక్కి మేడ మీదకి వెళ్తారు. మేడ మీద కూరగాయలేంటని అనుకుంటున్నారా? అవునండి, అది నిజమే. స్వచ్ఛమైన కాయగూరలను మేడపై పండిస్తూ ఓ మహిళ తన మిద్దెను వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. మద్దెలపాలెం దరి పిఠాపురం కాలనీకి చెందిన ఖాదర్ బీబీ చేస్తున్న సాగు స్వచ్ఛమైన కూరగాయల ఉత్పత్తి కేంద్రంగా కానవచ్చింది. మిద్దె తోట సాగు వలన సహజ ఆహారంతో పాటుగా అద్భుత ఫలితాలు సాధిస్తానంటున్న ఖాదర్ బీబీ వ్యవసాయ క్షేత్రాన్ని మీరు కూడా తిలకించండి. మీ మిద్దెలపై కూడా ఆమెల పంటలు పండించేయండి. నమస్తే అండి. నా పేరు ఖాదర్ బీబీ. నాకు ముందు నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం నుంచే వచ్చాను సార్. మా అమ్మ మా నాన్న అందరూ బాగా వ్యవసాయం చేసేవారు. ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను వైజాగ్ వచ్చానండి. నేను వైజాగ్ వచ్చేది ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన తర్వాత చిన్న చిన్న మొక్కలు కుండీల్లో పువ్వుల మొక్కలు అది పెంచేదానండి. ఇది కాకుండా ముందు ఒక బిల్డింగ్ ఉండేది, ఒక ఫ్లోరే ఉండేది. అది మళ్ళీ పడగొట్టి మళ్ళీ మేము ఇది మామూలు మళ్ళీ కారం చేసి కట్టుకున్నాం. అప్పుడు పాతప్పుడు కూడా మేము మొక్కలు బాగా ఎక్కువగా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ సార్. నాకు పువ్వుల మొక్కలు ఎక్కువ పెంచేదాన్ని. మా పిల్లలకి చామంతి పువ్వులు అంతే ఏదన్నా బొకేలు తయారు చేసి స్కూల్కి అది పట్టుకొని వెళ్ళి ఇచ్చేవారు. అవి అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చిందండి. లాక్డౌన్ వచ్చిన తర్వాత కాయగూరలకి అది బయటకు వెళ్ళడానికి ఎక్కడికి అయ్యేది కాదు. అప్పుడు నేను విత్తనాలు తెచ్చి ఈ తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర మొత్తం అన్నీ ధనియాలు, ఇంట్లో ధనియాలు అన్నీ వేసి ఆకుకూరలు పండిస్తే వచ్చేసారు. చిన్న చిన్న అంతే నేను ఏ కొనలేదు, ముందుకుంటాను. చిన్న చిన్న డబ్బాలు ఎత్తే వచ్చాయి. ఇది ఇలాగే చేస్తే వస్తున్నాయి కదా మనకు పనికొస్తాయి అని. ఇంక లాక్డౌన్ అయిపోయిన తర్వాత పాజులు పెట్టడం, చిన్న చిన్న మొక్కలు పెట్టడం. ఆ తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి కుండీల్లో కూడా పళ్ళు మొక్కలు పెంచుకొచ్చని చూశాను. ఏమో మనం కూడా పెంచుతూ వస్తాయేమని వేస్తే సపోటా వచ్చింది ఎక్కువ. నేను వీడియోలు పెట్టాను చూడండి. నేను ఈ మొక్కలన్నీ పెంచిన తర్వాత మా మనవలే నాకు బాగా సపోర్ట్ సార్. మా 3 మనవలు ఉన్నారు. నేను వీడియో తీయడం కూడా వాళ్ళే నేర్పినారు. నేను అది చదువుకోలేదు, చదువు కూడా రాదు నాకు. మా పిల్లలు అన్నీ నేర్పి నాకు వీడియో తీయడం, మొక్కలు ఎలా పెంచాలో తెలుసు అంతే. నాకు ఇంక రెండోది నాకు తెలియదు. ఇవన్నీ చేస్తున్నావు కదా, నీకు ఛానల్ పెడతాం అమ్మమ్మ అనేసి మా పిల్లలు 3 నాకు ఫోన్ కొని నాకు అన్నీ నేర్పి, నాకు టచ్ ఫోన్ పట్టుకోవడం కూడా రాదు. అన్నీ నాకు బాగా దగ్గరుండి మా పిల్లలు బాగా నేర్పి నేను నా అంతలో నేను వీడియో తీసుకుండేలాగా నేర్పినారు నాకు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కాలేజీకి వెళ్ళిపోయి నాకు ఎప్పుడు వీడియో తీయాలనిపిస్తే అప్పుడు తీసుకొని వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు నాకు సాధన అయినట్టు నీకు ఎలాగ సాధన అయితే అలాగే తీసి అని చెప్తారు. నాకు వచ్చినట్టు నేను తీస్తాను. ఒక స్టాండ్ కొనేసి ఇచ్చినారు నాకు. తీసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీని 3 ఎవరు ఖాళీ అయితే వాళ్ళే ఎడిటింగ్ చేసి వదిలేస్తారు యూట్యూబ్లో. ఇప్పటికి నాకు 150 మొక్కలు ఉన్నాయి సార్. 150 200 మొక్కలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. మా జాగా అయితే 65 గజాల జాగా సార్. నాకు మొక్కలు అంతే చాలా పిచ్చి. ఇంత చిన్న జాగాలే మా ఇంట్లో తిట్టినా సరే నేను వదలలేదు. నేను మేడ పాడు చేయను అనేసి మా ఇంట్లో చెప్పుకుంటేనే స్టాండ్లు నా ఎంతలు నేనే అతనికి ఐరింగ్ చేసిన అతనికి చేసి ఆ స్టాండ్లు తయారు చేసుకున్నాను. కిందనేం స్లాబ్ పాడవకుండాని, కుండీలు పాడవకుండా ముందుకుంటాని చిన్న చిన్న కర్రలు పెట్టి నేను చేసానండి. చేస్తే పుచ్చిపోయినట్టు అయిపోయి పురుగులు అన్నీ సీమలు చెదలా పట్టిది. ఇంకెలాగైతే ఇంట్లో మళ్ళీ తిట్లు కడితే నేను ఆరలేదనేసి స్టాండ్లకే నేను ఆర్డర్ ఇచ్చి స్టాండ్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది నేను సొంతంగా ముందు స్టార్టింగ్లో ఇది నేను చేసుకున్నాను సార్. నేను ఈ పైపులు కొని తెచ్చుకొని నా అంతలు నేనే చేసుకున్నాను. మామూలుగా చిన్న తాడుతో కొలుసుకొని అవన్నీ చేసుకున్నాను నేను. ఆ ఇంట్లోని మా ఇంటికి మిగిలిగా ఉండి పైపులు అవి కొన్ని ఉంటే వాటికి ఎలా చేయాలని నేను అది ఐడియా వేసి నా సొంత ఐడియాతోటే నేను ఒకసారి చూసానంటే చదువుకోపోనా చేసేస్తాను సార్. నేను వాళ్ళకి చేసి అవి పెట్టాను కొన్నాటికి. ఆ తర్వాత నేను మళ్ళీ కూడా నేనే కట్టుకున్నాను సార్. నా సొంతంగానే రూపాయి ఖర్చు పెట్టుకుంటా ఈ మళ్ళీ కట్టుకొని ఇందులోని
2 సార్లు పప్పాయిలు చచ్చిపోయింది సార్. ముదిరిపోయిన తర్వాత ఇంక ఉండవు కదా, మళ్ళీ వేసాను. ఇగో మళ్ళీ ఇది అయిపోతుందా, ఇదిగో చూడండి, ఇదిగో ఇది పాలి పూత వస్తుందా, ఇది కూడా కాయలు వస్తాయి. ఇదిగో ఇక్కడ అక్కడ ఒక పప్పాయి ఉంది, అక్కడ ఒక పప్పాయి ఉంది, ఇందులో ఒక సపాట ఉంది, ఇగో చిన్నవి 2 పప్పాయిలు ఉన్నాయి. నేను ఎలాగ చిన్న కుండీల్లో పెడతాను. ప్రతి దానికి నేను ఇలాగ తాళ్ళు కట్టి కిందికి ఆలబడకుండా నేను ఏది డబ్బులు ఎట్టుకున్నాండి. నాకు చిరిగిపోయిన చీరలు ఆడుతుంటే ఆ చీర చింపేసి వీళ్ళకి తాళ్ళగా ఎలగడతాను నేను. ఇదిగో చూడండి. తర్వాత మళ్ళీ నేను కర్రలు తెస్తే పుచ్చిపోయి ఇరిగిపోతుండి. నేను పైపులు కొని తెచ్చమని వీటికి కన్నాలు పెట్టి వీటికి తాళ్ళు కట్టి సపోర్ట్ చేసి ఇవి అయితే మనకు లైఫ్ లాంగ్ పనికొస్తాయి. ఈ ప్లాస్టిక్ పైపులు ఇవి మనకి ఏదో బాగుంది కదా అనేసి ఇలాగ ఐడియా వేసి నేను ప్రతిదానికి ఇక నా సొంతంగా నేనే పందిరి కూడా నేనే వేసుకున్నాను. ఈ ఇలా రాడ్లు అయ్యిలా అంతే ముందుగుంట రేకులు ఉండేది. ఆ రేకులు తీసి ఎందుకు క్యాప్ కొట్టుకు ఇచ్చేస్తే మనకి డబ్బులు ఎంత ఇస్తాడో, ఇది పందిరి పనికొస్తుంది కదా అనేసి ఊరి చుట్టూ నేను పందిరిలా వేసుకున్నాను. నాకు సేఫ్టీగా ఉంటుంది, గాలి వేసినా ఏమేసినా అనేసి. ఉద్ది తుఫాను ఎత్తప్పుడు కూడా కొన్ని కూరగాయలు పండిస్తున్నారు కదా, ఇది మీ ఇంట్లోకేనా లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరికైనా పంచడం కానీ? మా ఇంట్లో కూడా తింటాం సార్. నేను చుట్టుపక్కల ఉండాలి కూడా ఇస్తాను. మేము అన్నీ మనం వచ్చినాయి అన్నీ మనం తినలేం కదా సార్, చుట్టుపక్కల ఉండాలి కూడా ఇస్తాను. అందరికి ఒకసారి ఇవ్వను, కానీ గంపలు వస్తున్నాయని నేను చెప్పను కానీ సార్, నా ఇంటి సరిపడగా పండించుకుంటాను నేను. మేము వారానికి ఒకసారి నీసు తింటాం, మధ్యలో ఒకసారి 2 సార్లు గుడ్లు చేపలు వండుకుంటాం. వారం అంతా మా తోటలో కాయగూరలు తింటాం సార్. మేము ఓన్లీ ఉల్లిపాయ బంగాళదుంప కొంటాం, టమాటాలు కూడా కొనం. అది ఎక్కువ కంపోస్ట్ వేసి నేను ఓన్లీ పండిస్తాను సార్. మా ఆయన రైతు బజార్ నుంచి మా ఇంట్లో కాయగూరలు చాలా పోతే రైతు బజార్ నుంచి పాడైపోయిన కాయగూరలు అవి నాకు తెచ్చిస్తారు తెమ్మంటే. అవన్నీ తెసి ఇగో నేను కంపోస్ట్ చేసి కూడా పెడతాను రండి. ఇది అయిపోయింది కంపోస్ట్, ఇది అయిపోయింది సార్. అయిపోయింది నేను ఓడుకుంటాను. ఇంకా నేను ఇదిగో ఇది అయిపోయింది, నేను ఓడుకుంటాను. ఇదిగో ఇదంతా ఇది బంగారం సార్, బంగారంతో సమానం. ఇది ఎక్కడ దొరకదు. నాకు గెత్తం మీద ఎలాగొస్తుంది, గెత్తం లేదు సార్ ఎక్కడని. ఎక్కడ చుట్టుపక్కల గేదెలు కానీ మేకలు కానీ ఏటి లేవు. ఓన్లీ నా సొంతంగా పండించుకొని నేను ప్రతి మొక్కలకే దీని కాయలు అంతా ఈ ములం చెట్టుకి అయితే ఒక్కోసారి 60-70 కాయలు వచ్చేస్తాయి సార్. ఈ కొమ్మలు ఇరిగిపోయి కూడా నేను బకెట్లో కూర్చొస్తాను. ఇదిగో చూడండి, ఇగో 2 అట్లే, ఇదొక ములం చెట్టు, ఇదొక ములం చెట్టు. దీనికి ఇగో కాళ్ళని ఇగో దీనిదే ఈ కాడ 3 కాళ్ళు వచ్చినాయి దీనికి. ఇది చిన్న బకెట్, 50 రూపాయల బకెట్ సార్ ఇది. ఇగో ఇప్పుడు ఇది సార్, ఇది ఇప్పుడు 2వది రెడీ చేస్తున్నాను. ఇదిగో దీని ఏదో ఇంకా మట్టి కప్పలేదు, నేను మట్టి కప్పుతాను ఇప్పుడు. పచ్చికాయలు మొత్తం మా పిల్లలు కాయగూరలు కోసినవి అన్నీ నాకే తెచ్చిచ్చేస్తారు. నాకు ఇప్పుడు కంపోస్ట్ ఎక్కువైపోయింది సార్, ఎక్కువైపోయింది అనేసి నేను రైతు బజార్ నుంచి తేలేదు. నాకు వర్షాకాలంకే నేను స్టోరేజ్ చేసుకొని పక్కన పెట్టాను, ఉంది ఇంకని కంపోస్ట్ చేసి ఇది ఉంది, అది కూడా చూపెడతాను మీకు. ఇంకో ఇది మల్బెర్రీ చెట్టు సార్. ఇదిగో నేను ఈ కాపు అయిపోయిన తర్వాత కటింగ్ చేసేస్తాను. ఇది అయిపోతే వెంటనే దీనికి పోతాది రాదు, కాయలు వచ్చేస్తాయి వెంటనే. ఇదిగో ఇక్కడ కాకరపాదు చూడండి, నేను విత్తనాలకు వదిలేను. ఇదిగో ఇంతే కాయలు మనం విత్తనాలకు ఇచ్చామనుకో హ్యాపీగా అందరూ పండించుకుంటారు సార్ అందరూ. ఒక 2 పాదులు పెట్టినాను. ఇగో డ్రాగన్ ఫ్రూట్, దీనికి కూడా చాలా ఎక్కువ వచ్చాయి సార్. దీనికి డ్రాగన్ ఫ్రూట్కి నేను ఇందులో దీంట్లోనే వేద్దాము ఈసారి, పెద్ద దాంట్లో ఎత్తే ఎక్కువ వస్తాయి అనేసి నేను ఇందులో కొమ్మలన్నీ ఇరిసి ఇందులో గుచ్చాను సార్. ఇందులో గుచ్చాను. ఇది ఒకటి ఆవకాడ సార్. ఇది ఆవకాడ చెట్టు, ఇది పూత వస్తుంది, ఇంకా కాయ రాలేదు. ముందు పూత అయితే ఏది నిలదో, చచ్చిపోద్ది, రాలిపోయి పోయిపోద్ది. ఆ తర్వాత దీని కొమ్మలు కటింగ్ చేశాను అన్నాను కదా, ఇక సార్ కటింగ్ చేసిన కొమ్మలు చూసారా, పూతలకు వచ్చేస్తుందో, కాయలు వచ్చేస్తున్నాయి వెంటనే దీనికి. అంతే నన్ను గ్రూప్లో అడుగుతున్నారు అందరూ, ఎవరికన్నా మనం ఇస్తే నయం కదా సార్. అందుకనేసి నేను ఈ కుండీలని దీనికే కొమ్మలన్నీ కట్ చేసి నేను దీంట్లో గుచ్చాను. నేను గ్రూప్ మీటింగ్ పెడేటప్పుడు దీంతో పట్టుకొని వెళ్ళిపోయి తల ఒక కొమ్మ ఇచ్చేస్తాను. వాళ్ళు పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు హ్యాపీగా.
మీద పండించలేము, మనం మిద్ది మీదే పండించుకోవాలి. ఇప్పుడు ఒక మొక్క కాదు, 2 మొక్కలు కాదు, మనం నేర్చుకొని మన స్లాబ్ పాడకుండా నేర్చుకొని మన ఇంటి పంట మనమే తినాలి. అన్నీ రసాయనాల ఎరువులతో పండిస్తున్నారు, కెమికల్ వేసేసి. మనం అలాంటివి తిన్నామనుకో మన హెల్త్ పాడైపోద్ది, మన ఫ్యామిలీ హెల్త్ కూడా పాడైపోద్ది. మనం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏం చేసినా మన తిండిలే కల్తీ ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళినా లాభం లేదు సార్. మన తిండిలేని కల్తీ లేకుండా మన ఇంటి ఫుడ్ మనం ఏమన్నా వండుకొని పండించుకొని మనం వండుకొని తింటేనే చాలా హ్యాపీగా ఉంటాం. ఓ బీరకాయ కాదు, వంకాయ కాదు, ఏదన్నా హ్యాపీగా మన ఇంటి ఫుడ్డే తినాలి ఏదన్నాని. కాకపోతే రైతులన్నా ఆర్గానిక్గా పండిస్తారు కదా, ఆర్గానిక్ పండించినవి అన్నా సరే కొనుక్కొని తినాలి. అన్నీ కెమికల్ వేసి పండిస్తాను కానీ మొక్క భూమిలోంచి రాలేదు సార్. అంత భూమిలో అది సారం అంతా పిండేస్తున్నారు. ఇన్నాళ్ళంటే మా అమ్మాల తర్వాత సంవత్సరంకే ఒకసారి 2 సార్లు పండించారు. అది కానా కష్టం. సంవత్సరం అంతా ఒక గొయ్యి తీసి గొయ్యిలో పెంట వేసి తొలకర వచ్చింది, వర్షాలు వస్తున్నాయి అంతటికి కుప్పలు వేసి కూలాలు పెట్టి దున్నిచ్చి ఆ నాగలతో దున్నిచ్చారు. ఇప్పుడు అలా కాదు, 3 పంటలు తీస్తున్నారు. సంవత్సరానికి 3 పంటలు తీస్తే ఇంక భూమిలో ఏం సారం ఉందా సార్? అది కెమికల్ వేసి యూరియా, డిఏపి అన్నీ ఎత్తేనే కానీ మనకు రాలేదు భూమిలోంచి మొక్కలు. మరి అందరూ మేడమే మొక్కలు పెంచుకొని మనకి సేవ్ అవుతాం, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నేను అందరికీ పిలిచిన మరిస్తున్నాను సార్ విత్తనాలు, మీరు వేసుకోండి, మా మొక్కలు చూడండి, నేను అలవేస్తున్నానని నా మొక్కలు చూపెడతాను ప్రతి ఒక్కరికైనా చివెట్టి. నేను ఎవరికన్నా మొక్కలు కాదు, కొమ్మలు కాదు, ఏయన్నా ఇస్తాను సార్ నేను. తర్వాత వంకాయ విత్తనాలు కూడా ఇస్తాను, టమాటా విత్తనాలు ఇస్తాను, ఏయన్నా ఇస్తాను. ఇగో ఈ జాంకాయలు కూడా ఇగో చూడండి ఎంత కాయలు వచ్చాయో. మా పిల్లలు తింటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఇగో చూడండి ఎంత జాంకాయలు. ఇగో ఇది ఒకటి మాకు ఉడతలు తినేస్తున్నాయి. ఇప్పుడు మనలాగే అందరూ పెంచుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారో. నేను ఇగో నాకు నేరేడు చెట్టు కావాలా, నేరేడు పళ్ళు కూడా మా ఇంట్లో తినాలని నాకు కొంచెం ఆతృత అనమాట. అలాగని నేను మొక్క తెచ్చి వేసాను. సంవత్సరం అవుతుంది సార్ ఇది. జనాలందరూ ఇలాగే పెంచుకొని ఆరోగ్యంగా ఉండమండి మన అందరమనే. ఇప్పుడు మనకి నేచర్కి అలవాటు పడ్డం అనుకో మనకి ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ఇలాగే పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలా, మనం నేచర్ ఎంజాయ్ చేయాలి.